Hi friends, welcome to Nifty analysis for 27th June 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి 25,400 రేంజ్ టచ్ అయింది. అంటే మనం నిన్న డిస్కస్ చేసినట్టు 25,300 నుంచి 400 ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము. నిఫ్టీ అనేది 25,400 రేంజ్ టచ్ అయినాక 430 ఆ రేంజ్ టచ్ అయినాక అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ 300 రేంజ్ అనేది ఏదైతుందో ఆ రేంజ్ లో సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 25,560 ఆ రేంజ్ వరకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు మంత్లీ ఎక్స్పీరియన్స్ స్లో మార్కెట్ లో మూవ్మెంట్ అనేది కొంచెం స్లోగా హైయర్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇది ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే మనకు లాస్ట్ ఫ్యూ వీక్స్ లో జరిగిన మూవ్మెంట్ ఒకసారి చెక్ చేస్తే మనము ఏదైతే 25,200 అనేది ఒక రెసిస్టెన్స్, 150 నుంచి 200 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ అనేది క్రాస్ అయ్యి కంఫర్టబుల్ గా పైన ట్రేడ్ అవుతుంది జరిగింది. ఏదైతే డౌన్ సైడ్ వస్తే 24,500 రేంజ్ సపోర్ట్ తీసుకొని ఈ 25,150 200 రేంజ్ నుంచి ప్రీవియస్ గా సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. బట్ ఈ రోజు కంఫర్టబుల్ గా దీనిపైన క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఫర్దర్ గా కంటిన్యూగా పైనకి వెళ్తుందా అంటే ఖచ్చితంగా మనం చెప్పలేము. బట్ ఏంటంటే ఒక ప్రాబబిలిటీ ఏముందంటే ఒకసారి రీటెస్ట్ అయ్యి ఈ రేంజ్ లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తే మాత్రం హెల్దీ హైయర్ సైడ్ మూవ్ అనేది ఉంటుంది. బట్ అలా కాకుండా మరి ట్రేడ్ ఎలా ఉంటుంది మండే రేపటి ఫ్రైడే రోజు ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకి ఈ రోజు హై ఏదైతుందో అది మనకి ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఏదైతే 25,560 రేంజ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అంటే దీని 25,560 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ ఏదైనా మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ రేంజ్ కింద ట్రేడ్ ఫస్ట్ 1 అవర్ ఈ రేంజ్ కింద ట్రేడ్ అవుతే మాత్రం స్లో అండ్ స్టడీగా కన్సాలిడేట్ అవ్వచ్చు, లేదంటే సెల్లింగ్ అనేది బిల్డ్ అవ్వచ్చు. బట్ ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇది దీనిపైన ట్రేడ్ అవుతే మాత్రమే, అంటే మనకు ఫస్ట్ 1 అవర్ దీనిపైన క్లోజ్ అవ్వడం మొదలైతే మాత్రం లాంగ్ సైడ్ వెళ్ళాలి, లేదంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఎందుకంటే ప్రీవియస్ గా మనం ఒకసారి చూస్తే మనకు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్, మనం పెద్ద గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. అంటే మనకి ఈ రేంజ్ ఒకసారి చూస్తే ప్రీవియస్ ఏదైతే స్వింగ్ హై 900 ఉందో దానిపైన క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ డే రోజు చూస్తే మనకు ఇది డైలీ క్యాండిల్, నెక్స్ట్ డే చూస్తే ఒక స్మాల్ రెడ్ క్యాండిల్, అంటే ఈ రేంజ్ అంటే ఏదైతే ప్రీవియస్ అయ్యిందో దానికంటే కింద క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత సెల్లింగ్ ప్రైస్ అనేది బిల్డ్ అయింది. అంటే మార్కెట్ లో వచ్చేసి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్నప్పుడు సమ్ సెల్లింగ్ ప్రైస్ అనేది బిల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మనకి ఇక్కడ ఎక్కడ అబ్జర్వ్ చేసినా సేమ్ అదే విధంగా ఉంది. ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ తర్వాత సెల్లింగ్ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది. ఆ రేషియోలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. అంటే రేపు ఒక మనకు క్లియర్ కట్ ఇండికేషన్ వచ్చిన తర్వాత ఫర్దర్ గా నెక్స్ట్ వీక్ ఎలా ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఐడెంటిఫై చేయొచ్చు. బట్ రేపు మాత్రం కొంచెం కాషియస్ ఉండడం కొంచెం బెస్ట్ ట్రేడబుల్ అడ్వైజ్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకి ఏం చేస్తే మనం ఏదైతే 56,700 నుంచి 57,000 అనేది ఒక రెసిస్టెన్స్ అనుకున్నాము. ఆ రెసిస్టెన్స్ అనేది క్రాస్ అయ్యి కంఫర్టబుల్ గా 57,200 రేంజ్ లో క్లోజ్ అవడం జరిగింది. దీనికి మెయిన్ సపోర్ట్ వచ్చేసి 57,000 అనేది సపోర్ట్ అవ్వచ్చు. అంటే ప్రీవియస్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే విధంగా ప్రీవియస్ ఏదైతే హై ఉందో 56,000 అనేది రేంజ్, ఈ రేంజ్ ఇక్కడ క్రాస్ అయిన తర్వాత హైయర్ సైడ్ వెళ్ళి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ అనేది బిల్డ్ అయింది. అంటే మార్కెట్ లో ఇలా మూవ్మెంట్ ఉండొచ్చు అని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనకు ఓన్లీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఫర్దర్ గా ఇక్కడ కంటిన్యూ వెళ్తుందని మనం ఆ అజంప్షన్ ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడం బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.